ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. ప్రియులారా, యవ్వన కాలంలో ఉన్న ప్రతి వ్యక్తి, స్త్రీ గాని పురుషుడు గాని, దేవుని కొరకు బ్రతకాలన్నదే దేవుని ఆశ. అందుకే యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలని దేవుడే చెప్పాడంటే, యవ్వన కాలంలోనే అంటే అవయవాలన్నీ చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉంటాయి. మాట్లాడడంలో గాని, చూడడంలో గాని, వినడంలో గాని, నడవడంలో గాని, పరిగెత్తడంలో గాని, పని చేయడంలో గాని బలంతో, శక్తితో చురుకుగా ఉండే కాలమే యవ్వన కాలం. ఈ యవ్వన కాలమే దేవునికి ఉపయోగపడాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనము వయసల్లా, యవ్వనంలో ఉన్నప్పుడల్లా, వయసులో ఉన్నప్పుడల్లా అపవాది చూపించే లోకాశలకు మునిగిపోయి, లొంగిపోయి, బానిసలమైపోయి పాపానికి దేవునికి ఉపయోగపడని వారిగా మారిపోతున్నామంటే దేవునికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవాలనుకుంటే యవ్వన కాలంలో ఉన్న అమ్మాయినే సెలెక్ట్ చేసుకుంటాడు. ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవాలనుకుంటే యవ్వన కాలంలో ఉన్న అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంటుంది. ముసలోళ్ళని ఎవరు చేసుకోరు. కాబట్టి దేవుడు కూడా మనం యవ్వన కాలంలో దేవునికి ఉపయోగపడాలన్నదే దేవుని ఆశ, ఆలోచన. కానీ మనిషి యవ్వన కాలంలో తనకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ, తనకిష్టం వచ్చినట్టు చేస్తూ, దేవునికి విరోధంగా బ్రతుకుతూ దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నాడు. అందుకే దేవుడు ఒక మాట రాయించాడు కదా ప్రసంగి గ్రంథంలో, యవ్వన కాలం ముందు నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, నీ కన్నుకు, నీ చెవులకు, నీ నోటికి నీకు ఎట్లా ఇష్టం వస్తే అలా బతుకు, గాని వీటన్నిటి గురించి నేను తీర్పు తీరుస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ యవ్వన కాలంలో లోకాశలకు మునిగిపోకుండా, ఈ లోకాశలకు బానిస అవ్వకుండా దేవుని కొరకు బ్రతికి ఈ యవ్వనాన్ని, ఈ శక్తిని, ఈ బలాన్ని దేవునికి అప్పగించి దేవునికి ఘనత తెచ్చేవారిగా, దేవుని ఆనందపరిచేవారిగా మనమందరం ఉండాలని, ఈ యవ్వన కాలంలో దేవుని ఘనపరిచే వ్యక్తిగా మనమందరం బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.